చెప్పాలి మరి అంటే నిన్న డేట్స్ మారుస్తున్నామని ఒక అంచనా అయితే వేసిర్రు. మరి దీంతో ఆగిపోయిందా లేకపోతే ఏంటి పరిస్థితి? ఆ రాహుల్ గాంధీ గారు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఆ ప్రతిపక్షం ఉన్నప్పుడు అశోక్ నగర్ చౌరస్తా కాడికి వచ్చి మా నిరుద్యోగుల అన్నదమ్ములు ఏ కేసీఆర్ పాలన అయితే మోసపోయారో మా ప్రభుత్వం రాగానే 100 రోజుల్లో మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీలు అమలు పరిచే వరకు మా పోరాటం ఆగదు. మరీ ముఖ్యంగా ప్రియాంక గాంధీ గారు సరూర్ నగర్ స్టేడియం దగ్గరికి వచ్చి యూత్ డిక్లరేషన్ నెలకి 4,000, 20 మళ్ళీ చనిపోయిన కుటుంబానికి 25,000, మెగా డిఎస్సి, మళ్ళీ ఒక్కొక్క ఆడబిడ్డకి చూసు స్కూటీ ఇప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి 11 లక్షల స్కూటీలు బుక్ చేసిన ఏడున్నాయి. దీన్ని డైవర్ట్ చేయాలనే దాని మీద పెట్టారనుకోవచ్చు. నిన్న ఏదైతే పోస్ట్ పోన్ కి సంబంధించి డైవర్ట్ చేయాలి, అసలు విషయాన్ని డైవర్ట్ చేయాలనే దాని మీద లేకపోతే వాళ్ళు ఏంటంటే యువమోర్చా ఒక పోరాట పట్టిమని చూసి భయపడిపోయారు. ఇంకా ఈ దీక్ష పెడుతున్నామని తెలియంగానే ఎక్కడ నిరుద్యోగులంతా బీజేపీకి యువమోర్చా పక్షాన నిలబడతారు, మా ప్రభుత్వం డిఫెన్స్ లో పడతాను ఒక భయంతో పుట్టేది ఒకటే చేసిరు. కానీ ఎక్కడ మీరు చూడండి పుట్టి పోస్ట్ పోన్ చేసిన కానీ నేను జాబులు పెంచి ఫ్రెష్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తానని చెప్పలే. మెగా డిఎస్సి 30,000 చేస్తున్నారు చేయలే. మళ్ళీ ఇదే బల్మూరు వెంకట్ నా పక్క బొక్కలు ఇరిగినాయని చెప్పి అశోక్ నగర్ కాడ పోయి ధర్నా చేసి ఎమ్మెల్సీ తీసుకోండు. మళ్ళీ ఇదే రియాజ్ నా కాళ్ళు ఇరిగినాయని చెప్పి లైబ్రరీ చైర్మన్ తీసుకుండు. మళ్ళీ ఏరి కోదండరామ్ రెడ్డి సార్ ఏడి మరి అంటే ఇప్పుడు దీన్ని డైవర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు లేదా ఎట్లా? మరి అంటే నేను పోస్ట్ పోన్ అనే అంశం మీద డైవర్ట్ చేసి వాంటెడ్లీ ఇది వాళ్ళ నిరుద్యోగుల ఒక పోరాటాన్ని తప్పుదో పట్టించి వాళ్ళ మధ్య ఏదో డిస్టర్బెన్స్ తేవాలని చూస్తున్నారు. కానీ నిరుద్యోగులు మొత్తం ఐక్యత ఉన్నారు. డిమాండ్ చేస్తున్నారు. మేము ఒకటే అండి, రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ లైబ్రరీ కాడికి వచ్చి హామీలు ఇచ్చిండో అవి నెరవేర్చాలా. మళ్ళా మరీ ముఖ్యంగా 1:100 ఏదైతే బట్టి విక్రమార్క సాబ్ అసెంబ్లీలో అన్నాడో అది ఫుల్ఫిల్ చేసేదాకా మేము పోరాటం బాగా. అది ముఖ్యంగా ప్రతి ఒక్క ఆడబిడ్డకి స్కూటీ ఇస్తున్నాడు, స్కూటీ ఇచ్చేదాకా వాళ్ళ ఇంటికాడ ధర్నా చేస్తాం.